ఆంధ్రప్రదేశ్లో భూదోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. బడా కంపెనీలకు కూడా కేవలం 99 పైసలకే భూములు కట్టబెట్టేస్తున్నారు. అంతేకాదు ఆయా భూముల్లో కంపెనీల నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం ప్రభుత్వమే తిరిగి ఇస్తుందట. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కొనసాగుతున్న ఈ దోపిడీని ఏమనాలి? దీని వెనుక ఏం జరుగుతోంది? లబ్ధి పొందుతున్నది ఎవరు? నష్టపోతోంది ఎవరు? 99 పైసలకే ఎకరం భూమి కేటాయింపు అనేది గేమ్ చేంజర్. ఇది కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు అన్నమాట. నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన కంపెనీలకు 99 పైసలకే భూమి ఇస్తా, మీకేంటి నష్టం? ఈ డైలాగ్ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ది. 99 పైసలు ఎకరా ల్యాండ్, 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. వీరి మాటలు చేష్టలు చూస్తుంటే అదేదో వారి సొంత ఆస్తిని కంపెనీలకు రాసిచ్చినట్లుగా ఉంది కదా. అలాంటిదేమీ లేదు. ఇలా ఇష్టానుసారం తండ్రి కొడుకులు ఆయా కంపెనీలకు ఇచ్చేస్తున్నవి ప్రభుత్వ భూములు. వేల కోట్ల రూపాయల విలువైన భూములను పప్పులు బెల్లాల్లా పంచిపెట్టినట్లుగా కంపెనీలకు దోచిపెడుతున్నారు. కూటమి పాలన మొదలైన తర్వాత విశాఖపట్నంలో తమకు ఇష్టం వచ్చిన వారికి ఎకరం భూమి 99 పైసలకే ఇచ్చేస్తున్నారు. ఈ భూ సంతర్పణ వల్ల ఎవరికైనా లాభం కలుగుతుందా అంటే అది చంద్రబాబు, లోకేష్కు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ కలగడం లేదని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ భూ సంతర్పణకు సంబంధించి విచిత్రం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే కంపెనీలకు కూడా 99 పైసలకే ఎకరం భూమి చొప్పున ఇస్తున్నారు. కంపెనీలకు కారు చౌకగా భూములు ఇవ్వడమే కాకుండా ఆయా భూముల్లో కంపెనీల నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం ఖర్చు తిరిగి ప్రభుత్వమే చెల్లిస్తుందట. ఇలాంటి నిర్ణయాలను చూస్తుంటే ఎవరికైనా ఇట్టే అనుమానాలు కలుగుతాయి. అసలు ఆ కంపెనీలకు భూములను 99 పైసలకే ఇవ్వడం ఏంటి? వాటి నిర్మాణాలకు అయ్యే ఖర్చులో సగం ప్రభుత్వమే చెల్లించడం ఏంటని ప్రశ్నించుకుంటే దాని వెనుక ఏ కుట్ర కోణం ఉందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముంబైకి చెందిన కే రహేజా సంస్థతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కపిల్ చిట్ ఫండ్స్, బీవీఎం ఎనర్జీ, బెంగళూరుకు చెందిన సత్య డెవలపర్స్, ఏఎస్ఆర్, ఫీనోమ్ పీపుల్స్ తదితర రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల విలువైన భూములను 99 పైసలకే కట్టబెట్టేసింది. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వమే ఐటీ ముసుగు వేసి ఐటీ కంపెనీలకు భూములు ఇస్తున్నాం అన్నట్లు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇలా ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఆయా కంపెనీలు ఇళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకుని వాటిని అమ్మేసుకోవచ్చునని కూడా ప్రభుత్వం వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంటే అవి ఐటీ కంపెనీలను స్థాపిస్తున్నట్లా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లా? చంద్రబాబు బంధువు విశాఖ ఎంపీ శ్రీ భరత్ యజమానిగా ఉన్న గీతం యూనివర్సిటీకి కూడా 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టారు. ఇలా ఇప్పటికే అనేక కంపెనీలకు, సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఇష్టానుసారం కట్టబెట్టి తద్వారా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్నాం. నిజానికి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రభుత్వ భూములను వేలం వేసి ఖజానాకు భారీ ఆదాయాలు వచ్చేలా చూస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు ఆ ఆదాయాన్నంతా సొంత జేబుల్లోకి వేసుకునేందుకే తెర వెనుక కథలు నడుపుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెర మీద మాత్రం పరిశ్రమలను ఆకర్షించడానికే 99 పైసలకే భూములు, సబ్సిడీ మీద భూములు ఇస్తున్నామంటూ జనాల చెవిలో పువ్వులు పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలనలో దోపిడీని వ్యవస్థీకృతం చేయడాన్ని ఏపీలోని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ భూదోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.